హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఎస్బిటిటి తెలంగాణ వెబ్సైట్లో మనకి అటెండెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి. మనం యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, బట్ ఆ వీడియోలో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరగలేదు. ఓకే, సో మనకి అటెండెన్స్ చెక్ చేసుకునేటప్పుడు మనకి లింక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రమే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ వ్యూ అటెండెన్స్ లింక్ ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేయాలి. ముందుగా ఎస్బిటిటి తెలంగాణ.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. స్టూడెంట్ సర్వీసెస్లో మనం వ్యూ అటెండెన్స్ లింక్ క్లిక్ చేయాలి. సో ఇలా లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత చూస్తే మీకు ఇక్కడ పిన్ నెంబర్ అడుగుతుంది. మీ అందరికీ తెలుసు మీ పిన్ నెంబర్. ఓకే, సో ఇక్కడ నేను పిన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, సో 24 అనేది మీ ఇయర్ ఆఫ్ అడ్మిషన్, తర్వాత మీ కాలేజ్ కోడ్, అండ్ తర్వాత మీ ఈ బ్రాంచ్, మీ బ్రాంచ్ క్యాపిటల్ లెటర్లో అయినా స్మాల్ లెటర్లో అయినా ఇవ్వచ్చు. అండ్ తర్వాత మీ పిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాప్చా ఏదైతే కనిపిస్తుందో దీన్ని యాజ్ టీజ్గా మాత్రమే ఎంటర్ చేయాలి. స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ తర్వాత గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. అటెండెన్స్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. అంటే ఇక్కడ మేబీ ఈ స్టూడెంట్ పిన్ నెంబర్ జనరేట్ అవ్వలేదు, లేకపోతే ఇక్కడ మనకి చాలా కౌన్సిలింగ్స్ జరిగాయి. మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా జరిగింది. అప్పుడు అతను మేబీ అతని పిన్ నెంబర్ వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇక్కడ 33 కూడా లేదు. సో 24639 కొడతాను. ఓకే, ఎందుకంటే ఇది రావట్లేదు క్లియర్గా. 24639 CS001. అండ్ మీకు ఇక్కడ రైట్ వద్దులే, 009 కొడతాను అనుకోండి. ఏదో ఒక నెంబర్, మీ నెంబర్ కొట్టాలి. నేనైతే ఇక్కడ 9 కొడుతున్నాను. సో QU క్యాపిటల్ U అండ్ స్మాల్ T. సో గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అటెండెన్స్ ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో చూస్తే మీకు ఇక్కడ PPWPP తర్వాత WHPP ఇలా కనిపిస్తున్నాయి. మనకి ఈ అనేది కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్ కోసం నేను యాక్చువల్ ట్రై చేస్తున్నాను. ఓకే, నాకు ఇక్కడ 001 కొట్టి చూపిస్తాను. D3DY3 1. ఓకే, గెట్ డీటెయిల్స్ ఇలా కొట్టాను. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఈ కనిపిస్తుంది. ఈ అంటే ఎర్రర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ సింగిల్ పంచ్. సో మేబీ వాళ్ళు బై మిస్టేక్ ఒకటేసారి పంచ్ వేసి ఉండొచ్చు, లేదా 2 సార్లు వేసినా కూడా ఒకసారి పంచ్ యాక్సెప్ట్ అయ్యిండకపోవచ్చు. పంచ్ అంటే నథింగ్ బట్ ఫింగర్ ప్రింట్. మీరు ఫింగర్ పెడతారు కదండి బయోమెట్రిక్ మిషన్ మీద. సో ఆ పెట్టినప్పుడు 1 టైం మాత్రమే మీకు ఆ అటెండెన్స్ సక్సెస్ఫుల్గా క్యాప్చర్ అయి ఉంటుంది. మీకు రెండోసారి అటెండెన్స్ క్యాప్చర్ కానప్పుడు మనకి ఇలా ఈ అనేది వస్తుంది. అండ్ P అంటే ప్రజెంట్ అని ఇక్కడ చూసుకోవచ్చు. P అంటే ప్రజెంట్. మరి ఏ అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఏ అంటే రెడ్, ఆబ్సెంట్. సో ఈ ఆబ్సెంట్స్ ఉంటే మీకు ఏమవుతుంది, పర్సంటేజ్ తగ్గిపోతుంది. W అంటే వీకెండ్ అంటే మేబీ ఇది సాటర్డే ఆర్ సండే అవుతుంది. చూద్దాం ఇక్కడ మనం జూలై 21. సో ఇక్కడ జూలై 21 ఏముంది క్యాలెండర్లో చూడాలి. సో జూలై మంత్ 21. సో మనకి ఇది సండే ఉంది. సో ఇది వీకెండ్ అన్నట్టు. ఓకే, అలాగే మనకి సాటర్డే 28 కూడా ఉంటుంది చూడండి. 28 కూడా వీక్ ఉంటుంది, వీకెండ్ అన్నట్టు. సో ఈ వీకెండ్స్ అనేవి మనకి అటెండెన్స్లో క్యాలిక్యులేట్ అవ్వవు. మనకి క్యాలిక్యులేట్ అయ్యే ఏంటి అంటే ఎర్రర్స్ కానీ ప్రజెంట్, ఆబ్సెంట్, ఈ డేస్ మాత్రమే మనకి అటెండెన్స్ క్యాలిక్యులేట్ అవుతాయి. సో సండే మనకి అటెండెన్స్ ఉండదు కదా, అందుకని అటెండెన్స్ క్యాలిక్యులేట్ చేయరు. ఓకే, పర్సంటేజ్లో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా పీలు ఉన్నాయి. తర్వాత W ఉంది, తర్వాత H ఉంది చూడండి. హెచ్ అంటే హాలిడే అండి. హెచ్ అంటే ఏంటి, హాలిడే. ఓకే, ఇక్కడ హాలిడే 29th జూలై హాలిడే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ప్రజెంట్ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ మేబీ మరి వాట్ ఎవర్ మేబీ రీజన్ ఆగస్ట్ 3 మాత్రం మనకి ఇక్కడ అటెండెన్స్ అనేది పడలేదు వీళ్ళకి. అది డాషే ఉంది. మేబీ అది అఫీషియల్గా హాలిడే డిక్లేర్ చేసిరో చేయలేదో తెలియదు. దానివల్ల ఓకే, మేబీ అది పండగ అయిండొచ్చు. ఆ పండగ గవర్నమెంట్ అఫీషియల్గా హాలిడే డిక్లేర్ చేసిందో చేయలేదు. దాన్ని బట్టి ఇక్కడ మనకి యాక్చువల్ అయితే ఇక్కడ డాష్ అనేది ఉంది. హాలిడే అయితే మనకి హెచ్ అనేది వస్తుంది, తర్వాత అప్డేట్ చేస్తారు. మీరేం వరి అవ్వక్కర్లేదు ఇక్కడ. అండ్ తర్వాత మనకి ఇంకేమున్నాయి ఇక్కడ, రైట్ అంతే, ఇంతకుమించి ఇంకేమి లేవు. సో ఇక్కడ మనకి HP అని ఉంది. HP సమ్ టైమ్స్ వస్తుంది, హాఫ్ డే ప్రజెంట్ అన్నట్టు. HP అనేది ఎవరికి వస్తుంది, సపోజ్ ఇక్కడ ఈ నెంబర్ కొట్టి చూద్దాం, వస్తుందేమో. వస్తే మనకి హాఫ్ డే అనేది కూడా అర్థమైపోతుంది. సో మీకు ఇక్కడ హాఫ్ డే ఎందుకు వస్తుంది అంటే నెంబర్ ఆఫ్ హవర్స్ మీరు కాలేజీలో తక్కువగా ఉన్నప్పుడు హాఫ్ డే ప్రజెంట్ అనేది వస్తుందండి, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, ఇవి కూడా ఈ అనేది వచ్చింది. ఫస్ట్ డే మనకి యాక్చువల్లీ వీళ్ళు రిపోర్టింగ్ అనేది ఇక్కడ 22nd చేసినట్టున్నారు, 1 టైం పని చేసినట్టున్నారు. సో అందుకని ఇక్కడ ఈ ఉంది. అలాగే HP ఎప్పుడు వస్తుంది అంటే మీకు 6 అవర్స్ కంటే తక్కువ అటెండెన్స్ ఉంటాయి. 6 అవర్స్ కంటే తక్కువ అటెండెన్స్ ఉన్నప్పుడు మీకు HP హాఫ్ డే ప్రజెంట్ అనేది వస్తుంది. ఓకే, 3 అవర్స్
లోపు ఉంటే మీకు ఖచ్చితంగా ఇక అటెండెన్స్ పడదు యాక్చువల్లీ. ఓకే, హాఫ్ డే కూడా పడదు. మనకి టోటల్ అవర్స్ 6 అవర్స్ ఉండాలి కాలేజీలో, అప్పుడు మాత్రమే ఫుల్ డే ప్రజెంట్ వస్తుంది. ఇక్కడ పీ ఉందంటే దాని మీనింగ్ ఫుల్ డే ప్రజెంట్ అన్నట్టు. అదే హాఫ్ డే ఎందుకు వస్తుంది అంటే హాఫ్ డే మీకు 3 అవర్స్ కంటే 3 అవర్స్ కంటే ఎక్కువ ఉండాలి అండ్ బట్ 6 అవర్స్ కంటే తక్కువ ఉండాలి. అలాంటప్పుడు మీకు ఏమొస్తుంది అంటే హాఫ్ డే ప్రజెంట్ అని వస్తుంది. అందుకనే మీరు అటెండెన్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి 19th ఆగస్టు ఇక్కడ 5 o'clock వరకు, మార్నింగ్ 5 వరకు, అంటే ఇక్కడ మనకి 19th అటెండెన్స్ ఇంకా క్యాప్చర్ కాలేదు. సో ఇది దీనికి సంబంధించిన అటెండెన్స్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఎర్రర్ వస్తే మీకు ఏం జరుగుతుంది, ఎర్రర్ వచ్చినప్పుడు మీకు అటెండెన్స్ లాస్ అవుతుంది. సో జాగ్రత్తగా మీరు ఎప్పుడైనా అటెండెన్స్ వేసేటప్పుడు పంచ్ పడిందా లేదా అనేది 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వన్ టైం అటెండెన్స్ వేసినప్పుడు ప్రజెంట్ అని వచ్చింది అనుకోండి, నో ప్రాబ్లం. అటెండెన్స్ రాకుండా ఎర్రర్ అక్కడో లేకపోతే బయోమెట్రిక్ డిడ్ నాట్ మ్యాచ్ అనో ఇలా వచ్చిందనుకోండి, మీ తర్వాత బయోమెట్రిక్ అటెంప్ట్స్ ఎక్సీడెడ్ అని ఇలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా మళ్ళొకసారి చెక్ చేసుకోవాలి. అటెండెన్స్ పడితే మీకు అటెండెన్స్ సక్సెస్ఫుల్, ఓకే, అటెండెన్స్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది, వాయిస్ మెసేజ్ వస్తుంది, లేదా మీకు టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది, అది చూసుకోవాలి. మీ పేరు కూడా వస్తుంది అక్కడ. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో చేయమని కొంతమంది స్టూడెంట్స్ అడిగారు, వాళ్ళ కోసమే మనం ఈ వీడియో చేయడం జరిగింది. సో దీంట్లో మీకు ఇంపార్టెంట్ పీ అంటే ప్రజెంట్ అందరికీ యాజ్ యూజువల్గా ఏం ప్రాబ్లం లేదు. ఏ అంటే ఆబ్సెంట్ ఉన్నప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ హాలిడే వచ్చినప్పుడు కూడా నో ప్రాబ్లం, వీకెండ్ వచ్చినప్పుడు కూడా నో ప్రాబ్లం. హెచ్పీ వస్తే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీరు అటెండెన్స్ వేసేటప్పుడు లెస్ దెన్ 6 అవర్స్ వేసినప్పుడు మీకు హాఫ్ డే ప్రజెంట్ వస్తుంది. సో మీరు మళ్ళొకసారి ఇలాంటివి వేసుకున్నారనుకోండి, మీకు డేస్ తగ్గిపోతాయి, అటెండెన్స్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది. సో ఇది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటూ అటెండెన్స్ వేసుకోండి. అండ్ మీకు అందరికీ తెలిసి ఇక్కడ టోటల్ వర్కింగ్ డేస్ కన్సిడర్ ఫర్ ఎగ్జామ్స్ ఇక్కడ 90 వర్కింగ్ డేస్ ఉంటాయి. సో ఈ 90 వర్కింగ్ డేస్లో మనకి మినిమం 75% ఉండాలి. సో అది ఎంత ఉండాలి ఏంటనేది కూడా మీకు నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను, చూడండి. సో 90 × 75 లెక్కేసుకోండి, 63 సంథింగ్ వస్తుందండి, 67.5 డేస్ అలా వస్తుంది. సో మీకు అది చేసి చూపిస్తాను ఇక్కడ క్యాలిక్యులేటర్లో. బై 100 వేయాలి. సో మీకు ఇక్కడ 67.5 డేస్ ఉంటే 67.5 డేస్ ఉంటే మీకు అటెండెన్స్లో ప్రాబ్లం రాదు, మీరు ఎగ్జామినేషన్ రాయడానికి క్లియర్ కట్గా ఎలిజిబుల్ అవుతారు. మీకు 65 ఓకే 65 to 70 75 మధ్యలో ఉండే మాత్రం మీరు కండోనేషన్ కట్టాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ అటెండెన్స్ ఎప్పుడు కూడా 67.5 రోజులు అంటే 67.5 డేస్ కంటే తక్కువ ఉంటే మాత్రం మీకు కండోనేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మీరు కండోనేషన్ ఫీ పే చేయాలి. కండోనేషన్ ఫీ అనేది 600 ఉంటుంది, మనకి ఎగ్జామినేషన్ ఫీ అనేది 650 ఉంటుంది. దాంతోపాటు మీరు ఏం చేయాలి, 650 + 600 1250 రూపీస్ అలాంగ్ విత్ సర్వీస్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇంతకంటే తక్కువ వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం మీరు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళండి. అండ్ మీరు డే టు డే మీరు అటెండెన్స్ పడుతుందా లేదా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీకు అటెండెన్స్ పడకపోతే ఎందుకు పడలేదు ఏంటనేది కూడా మీ కాలేజీలో కన్సర్న్డ్ క్లాస్ ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ క్లాస్ ఇన్ఛార్జ్ ఉంటారు, లెక్చరర్. సో వాళ్ళని అడిగి మీరు క్లారిఫికేషన్ తీసుకోండి, మీకు అటెండెన్స్ పడుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకొని వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తేనే వాళ్ళు మీకు ఏదో ఒక రకమైన హెల్ప్ చేయగలుగుతారు. లాస్ట్లో మీరు చెక్ చేసుకొని ఇవన్నీ నాకు అటెండెన్స్ పడలేదు, నేను వచ్చాను కాలేజీకి వచ్చాను అంటే కుదరదండి. సో జాగ్రత్తగా ఉంటూ కాలేజీకి వెళ్ళి ఈ అటెండెన్స్ డే టు డే మీ మొబైల్ నెంబర్లో మీ మొబైల్ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ అలాగే కొంతమంది స్టూడెంట్స్ అడిగారు కాబట్టి వీడియో చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి అకాడమిక్ ఇన్ఫర్మేషన్తో పాటు స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి, ఎవరు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, అలాగే కౌన్సిలింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మనం యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కూడా కోరుకుంటాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్.